నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు వైజాగ్లో ఉంటే నేను ఒక మంచి డైయింగ్ యూనిట్ చూపిస్తాను మీకు. అక్కడ డైయింగ్ యూనిట్తో పాటుగా మగ్గం వర్క్ ఉంది, బుటీక్ ఉంది, ఇంకా శారీ రోలింగ్ పాలిషింగ్ కూడా చేస్తారు. అదే ఉజ్వల్ డైయింగ్. పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను డ్యామేజ్ అయిన శారీస్ చూపిస్తాను. 3 శారీస్ తీసుకొచ్చానండి ఉజ్వల్ డైయింగ్కి. ఈ శారీ చూస్తే ఇది ఒక డ్రై వాష్కి ఇచ్చినప్పుడు అక్కడ మొత్తం బార్డర్ అంతా హోల్స్ పడ్డాయి. ఆ శారీ కట్టుకోవడానికే ఇంకా అవదండి, ఎందుకంటే మొత్తం మనకి బార్డర్ పైకి వచ్చే బార్డర్ అంతా కూడా హోల్స్ పడ్డాయి. కాబట్టి అది కట్టుకోవడానికి అవ్వలేదు. ఇక్కడికి తీసుకొచ్చాను, వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. ఇక ఈ శారీ గుర్తుపెట్టుకోండి, ఇది పింక్ శారీకి డైమండ్ బుట్ట ఉంది. శారీ పళ్ళు కలర్ గ్రీన్ది, శారీ అంతా అతుక్కుంది. ఇది ఉప్పాడ జామ్దాని శారీ, మొత్తం లైట్ పింక్ కాబట్టి శారీకి ఆ గ్రీన్ వచ్చి అతుక్కుంది. అది సెకండ్ శారీ. ఇక ఇది 3వ చీరండి. ఇది కూడా మనకి ఉప్పాడ శారీ. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అలాగే కలరు. దీనికి మెజంతా పింక్కి ప్యారెట్ గ్రీన్ ఉంది. దీనిలో ఏమైందంటే పళ్ళుకి మొత్తం శారీ పింక్ కలర్ అంతా కూడా పళ్ళుకి వచ్చి అతుక్కుంది. ఇవి ఎందుకు ఇలా అయ్యాయంటే, నేను డ్రై వాష్లో ఎప్పుడైతే శారీ హోల్స్ పడ్డాయో అప్పుడు ఇంట్లో వాష్ చేశాను ఈ 2 శారీస్. జస్ట్ షాంపూ వాష్ చేసినా కూడా మొత్తం నాకు ఇలాగ పట్టు చీరలకి పళ్ళు కలర్ శారీ కలర్ పళ్ళుకి పట్టుకుంది. అందుకని ఈ 3 చీరలు నేను తీసుకొచ్చాను ఉజ్వల్ డైయింగ్కి. మరి ఈ 2 శారీస్ అయితే చాలా మంచి చీరలు, ఉప్పాడ లైట్ వెయిట్ జామ్దాని శారీస్. ఇప్పుడు ఆయనకి ఇచ్చాను. నాకు 10 days టైం అడిగారు ఆయన. మనకు ఒక షేడ్ కార్డ్ ఇచ్చారండి. ఆ షేడ్ కార్డ్లో మనం కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఆయనకి చెప్పొచ్చు. ఇక్కడ మనకి యూనిట్ 2కిగా మీకు చూపిస్తున్నాను. ఇదంతా మనకు వైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు బొటిక్ యూనిట్, ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనమాట. ఇక్కడ అంతా జరుగుతుంది, ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్. ఇది ఒక శాంపిల్ మీకు ఎంబ్రాయిడరీ చూపిస్తున్నాను. అక్కడ వాళ్ళు స్టిచ్ చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ ఇది. మనకు షేడ్ కార్డ్లో సెలెక్ట్ చేసుకొని ఇస్తే మనకు ఒక 10 daysలో మనకు డైయింగ్ చేసి ఇస్తారు. అలాగే ఎంబ్రాయిడరీ కూడా మనం పింట్రెస్ట్లో ఉన్న డిజైన్స్ కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. మనం పింట్రెస్ట్లో ఏ డిజైన్ ఇచ్చినా వాళ్ళు మనకి శారీ మీద అలా చేసి ఇస్తారు మనకి. ఇప్పుడు చూడండి, 10 days తర్వాత వాళ్ళు కాల్ చేశారు శారీస్ రెడీ అని. అప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా. అసలు నేనే నమ్మలేకపోయాను, అంత కొత్తగా శారీస్ తయారు చేశారు. అసలు శారీ ఏం చేయాలా, కట్టుకోవాలా, వేస్ట్ అవుతుందేమో అనుకునే దానికి ఎంత కొత్త చీరలా చేశారు చూడండి. ఈ శారీ మీకు చెప్పిన పింక్ శారీ అండి. దాని మీద డైమండ్ బుట్ట అని చెప్పాను కదా, ఆ శారీ ఇది. దానికి పర్పుల్ కలర్ వేసి పళ్ళుకి ఇంకొంచెం ఎక్స్ట్రా డార్క్ కలర్ వేశారు. సో ఈ శారీ అయితే ఇలా రెడీ అయింది. చూడడానికి చాలా బాగుంది ఇది. ఇక ఈ శారీ ఇది కూడా ఉప్పాడ జామ్దాని ప్యారెట్ అని చెప్పాను కదా. ఆ శారీకి ఏం చేశారంటే పింక్ కలర్కి ఇంకొంచెం ఎక్స్ట్రా డార్క్ మెజంతా పింక్ యాడ్ చేశారు. బార్డర్ ఏమో కూడా గ్రీన్ యాడ్ చేశారు, ఇంకా డార్క్ గ్రీన్, అది ప్యారెట్ గ్రీన్ ఉండేది. దీనికి బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్ యాడ్ చేశారు. ఈ శారీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ డైయింగ్ అయిన తర్వాత. ఈ శారీస్ అన్నీ కాస్ట్లీ శారీస్. ఇలాగా కలర్ అతికేసరికి నేను చాలా అప్సెట్ అయ్యాను, మొత్తం వేస్ట్ అయిపోయాయని. ఫైనల్లీ నాకు ఒక మంచి డైయింగ్ యూనిట్ దొరికింది. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు ఉజ్వల. ఇది మనకి బార్డర్లో హోల్స్ పడిన శారీ. అయితే ఇది కొంచెం అంటే యాక్చువల్గా దీనికి ఏ థ్రెడ్ వేసినా కలవలేదండి. డానింగ్ ఏదో అంటారు, ఆ వర్క్ చేశారు వాళ్ళు. ఫైనల్గా అయితే కనిపించకన్నా జరీతో అలా డానింగ్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, దగ్గర టెంపుల్స్కి అది వెళ్ళడానికి బాగానే ఉంది. సో మీరు ఎవరైనా వైజాగ్లో ఉంటే మీకు శారీ డైయింగ్ కానీ, డ్రై వాష్కి, మగ్గం వర్క్, నెక్స్ట్ అదే బొటిక్ వర్క్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. అది మనకు రామా టాకీస్ రోడ్లో ఉంటుందండి. మనకు సిఎంఆర్ సెంటర్ ఉంది కదా, ఇంచుమించుగా ఆపోజిట్గా మనకి అక్కడ దగ్గరలో మీరు వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు.
శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వాళ్ళ ఎదురుగానే ఒక బొటిక్ షాప్ కూడా ఓపెన్ చేసుకున్నారు రీసెంట్గా. మీకు అన్ని వర్క్స్ ఒకే ప్లేస్లో అవుతాయి అక్కడ. అంటే మగ్గం వర్క్స్ కూడా చాలా, మనం పింట్రెస్ట్లో ఏది ఉంటే అది చేస్తారు అంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి నచ్చిన డిజైను మనం చేయించుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.